మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్న క్రమంలో ఇరాన్ మిలిటరీ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కానీ ఆ దేశ మిత్రపక్షాలు కానీ కవ్వింపులకు పాల్పడితే దాడులు మునుపటి కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరాన్ బ్రేక్ వేసింది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులను నిలిపివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కానీ ఆ దేశం మిత్రపక్షాలు కానీ కవ్వింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది. తమ ప్రతిదాడులు గతంలో కంటే తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్, ఇరాన్ ఇంతకు ముందు పరస్పర దాడులు చేసుకున్నాయి. రెండు దేశాలు క్షిపణుల వర్షం కురిపించుకోవడంతో పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్దం చెలరేగేలా అనిపించింది. ఈ క్రమంలోనే యెమెన్ కు చెందిన హుతీ రెబెల్స్ సైతం ఇజ్రాయెల్ పై దాడులకు దిగారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను సైతం లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మిలిటరీ కీలక ప్రకటన చేయడంతో ఉద్రిక్తతలకు తెరదించినట్లయింది. ఇరాన్లోని ఇంధన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణంలో ఉన్న పెట్రోకెమికల్ ప్లాంట్ పై ఇరాన్ ఇంతకు ముందు క్షిపణులతో విరుచుకుపడింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకుని వెళ్లి విధ్వంసం సృష్టించాయి. ఉత్తర ఇజ్రాయెల్లో పలుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. వేలాది మంది ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. అయితే ఇరాన్ క్షిపణులను చాలా వరకు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. రాజధాని టెహరాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ క్షిపణులు యుద్ద విమానాలతో విరుచుకుపడింది. తబ్రిజ్, కరాజ్, నజఫాబాద్, ఇస్ఫహాన్ లోనూ పేలుళ్లు సంభవించాయి. మహషహర్లోని ప్రధాన ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహరాన్లోని ప్రధాన ఇమాం ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.